కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల నాటకాలకు తెరపడనున్నట్టు మాత్రం బీజేపీ నాయకులు వేరేబెల్లి రఘునాథ్ ఆ, ఘాటుగానే స్పందించారు. ఒకసారి అసలు వీళ్ళ నాటకం ఏంటి, వీళ్ళు చేస్తున్న ఈ ఈ సిట్టు విచారణ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పండి. నిన్న బీఆర్ఎస్ హరీష్ రావు సిట్టు విచారణ కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మాత్రం జరిగింది. అసలు నిజానికి సిట్టు విచారణ జరుగుతుందా, ఎందుకు పిలిపించినట్టు? ఇదంతా కూడా డ్రామా. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు వేసిందంతా కూడా డ్రామా. నిజంగా అనేక స్కాములు జరిగినాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మనకు అందరికీ తెలుసు, గొర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగ్ స్కాము, ఫార్ములా ఈ రేసింగ్ స్కాము, హెచ్ఎండిఏ స్కామ్, అనేక స్కాములు జరిగినాయి. చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని చెర్లపల్లి జైలుకి పంపుతాము, తిన్నదంతా అక్రమ సంపాదన అంతా కక్కిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా అధికారంలోకి వచ్చారు. వచ్చినాక ఈ 2 సంవత్సరాలలో సిట్టు పేరు మీద కాలయాపన చేస్తున్నారు. ఈ 2 పార్టీలు కూడా మ్యాచ్ ఫిక్సింగ్. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఓటుకు నోటు కేసులో ఇదే డ్రామా జరిగింది. ఇప్పుడు కూడా ఇదే డ్రామా జరుగుతుంది. ఆధారాలు ఉన్నాయి, అన్ని బహిరంగంగా ఆధారాలు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కవితనే వచ్చి ఓపెన్గా చెప్తాంది ఎవరెంత తిన్నారు, ఎవరెంత అక్రమ సంపాదనకు పాల్పడ్డారని. కానీ ఇప్పటివరకు ఆమె స్టేట్మెంట్ని కూడా కనీసం రికార్డ్ చేయలే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నది, క్యాగ్ రిపోర్ట్లో ఉన్నది. ఒక గొర్రెల స్కామే 1000 కోట్ల స్కామ్. ఇట్లా అనేక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 పార్టీల ధోరణి ఎట్లా అంటే దోసుకో సంపాదించుకో, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడతా, ఇవాళ అట్లా ఈ ధోరణి తప్పించి వాళ్ళకి నిజంగా లేదు. నిజంగా కూడా దీని మీద వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఏజెన్సీస్ తోటి ఇన్వెస్టిగేషన్ చేయించి దీనికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబం కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైలుకు పంపాలని మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది, అయినప్పటికీ కూడా ఈ 2 సంవత్సరాల కాలయాపన చేసిండ్రు. ఇప్పుడు సిట్టు అనేది ఒక డ్రామా క్రియేట్ చేసిందా? అసలు ఎందుకు ఈ సిట్టు విచారణ ఇప్పుడు ఏవచ్చు? ఇది కేవలము బీజేపీకి వెలుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ఇది డైవర్షన్ టాక్టిక్. ఇది కేవలం డైవర్షన్ టాక్టిక్, అంతకంటే ఇంకా ఏం లేదు. కేసీఆర్ కుటుంబం ఇంతకుముందు రేవంత్ రెడ్డిని కాపాడింది, రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతాడు. అంతకంటే ఇంకా వాళ్ళకు లేదు. ఎందుకంటే మీరు క్యాగ్ రిపోర్ట్లో చదివితే 7 జిల్లాలలో 225 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఉన్నది. మన ఈడీ కూడా కన్ఫర్మ్ చేసింది. ఇవన్నీ చేసినప్పటికీ గొర్రెల స్కామ్లో ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇట్లా ఫోన్ ట్యాపింగ్ నడుతుంది, ఫార్ములా ఈ రేసింగ్ నడుతుంది. ఇవి కేవలము ఎలక్షన్ల టైంలో పబ్లిక్ మీటింగ్స్లలో రేవంత్ రెడ్డి చెప్తుండు, కానీ ఆయన చెప్పేది ఆయన చేసేది మ్యాచ్ అయితలేదు. ఎందుకంటే మనం అంటాం కదా వాక్ ద టాక్ అని, అదేం లేదా అట్లా అయితలేదు. సో కేవలం ఇదంతా కూడా కాలయాపన చేసి పబ్లిక్ నుంచి డైవర్షన్ కొరకు ఇది టాక్టిక్గా వాడతారు. ఈ 2 పార్టీలు ఒకటే, ఈ 2 పార్టీల ధోరణి ఒకటే, కుటుంబ పాలన సంపాదించుకోవాలి, దోసుకోవాలని తప్పించి నిజంగా మన దగ్గర కూడా చూస్తే సింగరేణిలకు అంత పెద్ద స్కామ్ జరిగింది బీఆర్ఎస్ టైంలో. ప్రతి దాంట్లో స్కామే, ఓపెన్ కాస్ట్ కాంట్రాక్ట్లు స్కామే, ప్రతిది కూడా స్కామే. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళీ ఇవే సింగరేణి నిధులను తీసుకుపోయి వేరే దగ్గర ఖర్చు పెడతారు. మొన్న ఫుట్బాల్ మ్యాచ్ కొరకు 100 కోట్లు ఖర్చు పెట్టారు. మెస్సీ ఆయనకు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు అడుగుతలేరు. ఇది మేము అనేది. ఈ జిల్లాలో కూడా ఈ ఎమ్మెల్యే చెప్పిండు నేను రాగానే ఆయన లోపట్లు ఎత్తాను. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పిండు నేను రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే 52 ఎకరాలు అన్నీ చెప్పిండు, డ్రగ్స్ కూడా సప్లై ఎత్తానని చెప్పిండు. మరి ఏం చేసినావు నువ్వు ఇప్పుడు వరకు? ఆడ చెన్నూరు ఎమ్మెల్యే కూడా చెప్పిండు రాగానే గతంలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేని లోపడుకుంటాను. ఏడు దాకా వచ్చింది. సో ఇవన్నీ కూడా 2 పార్టీలు ఒకటే. వాళ్ళకు బీజేపీ వస్తే భయం, ఆ భయంతో వాళ్ళిద్దరు ఒకరినొకరు కవర్ చేసుకుంటారు. ఇందులో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఏజెన్సీస్ తోటి ఇన్వెస్టిగేషన్ చేసి లోపడుకుంటారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అంటే ఎప్పుడు ఎన్నికల సందర్భంగానే కొన్ని కామెంట్స్ చేయడం 2 పార్టీలు కూడా, అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇది కేవలం ఎన్నికల టైంలో బీజేపీ మున్సిపాలిటీలను ఎక్కడ కబ్జా చేస్తుంది, బీజేపీ మున్సిపాలిటీస్ గెలుస్తుంది అనే దాని కొరకు ఇది ఒక టాక్టిక్ లాగా వాడుతున్నారు. కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఈ డ్రామాలు వేస్తుంటారు. అంతకంటే ఏం లేవు. ఈ 2 పార్టీల మధ్య తేడా లేదు. 2 పార్టీలది ఒకటే. ఎంత దోసుకోగలిగితే అంత దోసుకో. నేను అధికారంలో ఉన్నప్పుడు నిన్ను కాపాడతా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నన్ను కాపాడాలి. గివ్ అండ్ టేక్, ఇదే ప్రిన్సిపల్. థ్యాంక్ యూ. మొత్తానికి కేవలం ఎన్నికల హామీ, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లు మాత్రం
దొంగ నాటకాల పేరుతో మాత్రం ఇక్కడ సిట్టు విచారణ అంటూ కొన్ని నాటకాలు చేస్తున్నారు అంతే తప్ప కేవలం బీజేపీ తెలంగాణలో జెండా ఎగిరేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్లు నాటకాలు ఆడుతున్నారని చెప్పి మాతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, మంచిర్యాల నుండి.